తెనాలిలోని గంగానమ్మపేటలో గల పిల్లలమర్రి వారి వీధిలోని శ్రీ విద్యాపీఠం నందు 13వ తేదీ నుండి జరిగే శ్రీ నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞం కోసం ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఏర్పాట్లను శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ పర్యవేక్షిస్తున్నారు. లోక కళ్యాణం, విశ్వశాంతి కోసం ప్రతి ఒక్కరి నవగ్రహ దోష నివారణ కోసం ఈ నెల 13వ తేదీ నుంచి గంగానమ్మపేటలోని పిల్లలమర్రి వారి వీధిలో గల శ్రీ విద్యాపీఠం నందు శ్రీ నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞం జరుగుతున్న నేపథ్యంలో యజ్ఞ నిర్వహణ కోసం పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ పనులను శ్రీ బాలస్వామీజీ పర్యవేక్షిస్తున్నారు. సాలిగ్రామ మఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో వచ్చే నెల 11వ తేదీ వరకు జరగనున్న నవగ్రహ సంపూర్ణ శాంతి మహాయజ్ఞం నేపథ్యంలో భక్తులు స్వయంగా యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించుకోవచ్చునని వారు తెలిపారు. శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ మఠం వారి యొక్క ఆధ్వర్యంలో శ్రీ నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ నెల 13వ తారీఖు ప్రారంభమవుతుంది. వచ్చే నెల 11వ తారీఖు పూర్ణావతి కార్యక్రమం. 27 రోజుల పాటు ఈ నక్షత్ర మహాయజ్ఞ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరం పంచగ్రహ కూటమి వచ్చిన సందర్భంగా ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తాదులు స్వయముగా తమ స్వహస్తాలతో హోమం చేసుకోవచ్చు. ఆర్థికంగా కానివ్వండి, ఆరోగ్యపరంగా కానివ్వండి, వ్యవసాయంలో కానీ, ఉద్యోగంలో కానీ, దాంపత్యంలో కానివ్వండి, సంతాన విషయంలో కానివ్వండి, అనేకమైన పరంగా, అలాగే విద్యాపరంగా, వ్యవసాయ పరంగా అనేకమైన రంగాల్లో ఉన్న వారికి అనేకమైన సమస్యలతో ఇటీవల కాలంలో ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఈ క్రోధినామ సంవత్సరంలో అనేకమైన ఇబ్బందులతో చాలామంది మనస్తాపన చెందుతున్నారు. అందుకని ప్రతి ఒక్కరికి సంపూర్ణమైన భగవత్ కటాక్షం కలగాలి, గ్రహదోష నివృత్తి కలగాలి అని చెప్పని ప్రతి ఒక్కరూ స్వతహాగా వారి యొక్క స్వహస్తాలతో హోమం చేసుకునే భాగ్యం అన్ని చోట్ల కలగదు. కానీ మన శ్రీ విద్యాపీఠం శాలిగ్రామ మఠం ద్వారా మన పీఠం నందునే ఈ మహత్కరమైన బృహత్కరమైన యజ్ఞ కార్యక్రమం చేస్తున్నాము. ఈ కార్యక్రమం ప్రతినిత్యం కూడా గణపతి పూజ ప్రారంభించుకొని లఘు పూర్ణావతి వరకు విశేషంగా జరుగుతాయి. అలాగే ఈ కార్యక్రమంలో చాలా అద్భుతమైన వనమూలికలతో హోమ కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క హోమ ధూమము కానివ్వండి, ఎవరన్నా పీల్చినా కానీ ఆ హోమ మంత్రాలను ఎవరైనా శ్రవణం చేసినా, పఠనం చేసినా విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది. జాతకరీత్యా అనేకమైన దోషాల నివృత్తి కొరకే ఈ మహత్కరమైన బృహత్కరమైన కార్యక్రమం చేస్తున్నాం. కావున 50 మంది భక్తులు విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని భగవత్ యొక్క అనుగ్రహం, కృపా, కరుణ కటాక్షాలు పొందవలసిందిగా కోరుచున్నాం.